నరకాల్సింది మొద్దును కాదురా, ఆ నరసింహనాయుడు గారిని. నరుకుతా నాయనా, వాణ్ణి వదిలేది లేదు. కాఫీ అండి. దీన్ని చెడగొట్టానని చెప్పి నన్ను కొట్టి దీని మెల్లో 3 ముళ్ళు వేయించాడు. ఒక పని దాని చేయి పట్టుకున్నాడని చెప్పి ఈ రోజు నా తమ్ముడికి గుండు కొట్టించాడు. వాడికి చావు తప్పదు. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, तुझे देखा तो ये जाना सनम, प्यार होता। What a wonderful sound. ఏ పందల్ క్యా దేఖ్ రహే హో? మీరు బేషుగ్గా వాయిస్తున్నారు సుమి. థ్యాంక్ యూ. అవును, మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? మేము యాగం చేయడానికి వచ్చాం. హసీనా బేటీ. అమ్మ పిలుస్తాది, ఫిర్ మిలింగే. జస్ట్ మిస్. పిల్లకలేని పిల్ల పంతులు పక్కింటి అమ్మాయికి లైన్ వేస్తున్నావా? ట్రయల్ వేస్తున్నాను. నాయుడు గారికి తెలిసిందంటే నీకు గుండె. అలా భయపెట్టకండి గురువు గారు. మీకు ఓ మెరుపు దిగ తగిలితే ఒంట్లో ఉచిత కరెంటు పుడుతుంది. గురుగారు, ఇంత పెద్ద బంగళా! Don't disturb. గురు బ్రహ్మ, ఎవరి బొమ్మ? శాంత కథ కూడా దీపాల మధ్యన దీపంలా వెలిగిపోతుంది. బ్యాక్ పేజీ ఇంత బాగుంటే ముఖ చిత్రం ఇంకెంత బాగుంటుందో చూడాలనుందా? విసిలిసేవేంట్రా పిల్ల శాస్త్రి? భయపడకండి గురువు గారు, నేనున్నాను కదా, ఎంజాయ్ చేయండి. ఏయ్, విజిలేస్తావేంటి? ఎవరు నువ్వు? నేనా ఈ ఇంట్లో యాగం జరిపించడానికి వచ్చిన యాగ బ్రహ్మని. అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారుజామున నమాజ్కు ముందు వెలిగించాలి, సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి. నమాజ్? నమాజ్ ఏంటి? నమాజ్ కాదు, నమః. సూర్య నమః. సూర్యోదయం సూర్యాస్తమంలోనే దీపం వెలిగించాలని గురుగారు ఉద్దేశం. అర్థమైందా బాలిక? ఓ బాలక్, కవరింగ్ లొద్దు. దీపం గురించి నాకు తెలుసు. ఏం తెలుసు? దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి తమోపహం, దీపానే శాశ్వతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. పాపగారి దగ్గర చాలా విషయం ఉంది గురుగారు. అవునండి. ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోండి. నా చిన్ని గుండె బల్లుతుందే బంతిలాగా, అల్లాడిపోయి అంతలాగా జగా ఉన్న లైఫ్ లోకి దయ్యంలా వచ్చి మాయ చెయ్యకే. పదకనపై నిందలేస్తూ పిచ్చోడిలాగా ముందరున్న హాయి వదులుకుంటవే. రాత్రిరంతా గుచ్చయ్యకే, కళ్ళతో మాట్లాడుతూ గుళ్ళబడిచి చంపయ్యకే. ఎందుకో ఎందుకో ఊహలు వయసులు తప్పవు వింతలు. ఓ
మెదర్లు పాడు చేసుకుంటూ నిన్నింకా నేను వేగలేనుగా. బుద్ధున్నవాడు ఎవ్వడైనా ఇన్నాళ్ళు ఇన్ని ఆశల పోగొట్టురానిలాగా. మాటి మాటికి నువ్వులా మంత్రమయ్యకే షర్మిలా మౌనమన్న నిప్పుతో మంట పెట్టకే వెన్నెలా. దూరమై ఊకురా ఇంకా సగం నీదిరా. అర్థం కాలేదెంత కాలం అల్లాడిస్తాగా ఇంకా మీదట. అడంగా మాటలాడకుండా నా కళ్ళలోకి తొంగి చూసి నన్ను చదివైనా. మోగ చిత్రం అదిరింద్ర పిలకలేని పంతులు. ముఖ చిత్రం బాగుందని మీరు ఫీల్ అవుతున్నారు. ఈ మ్యాటర్ ఇంట్లోనే పెద్దవాళ్ళకి తెలిస్తే మన ముఖం గుండెతో ఎలా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను గురుగారు. బ్యాడ్ గా ఉందా? చాలా బెడగా ఉంది. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభిద్దామా? మొదలెట్టు. నేను చేయవలసిన యాగం నేను చూసేలా చేశాడు దొంగ భడవ. మంత్రాలకి వీడి పెద్దలకి సంబంధం లేదే. ఈ గ్రూప్ లో వీడు టూప్లా ఉన్నాడు. డౌట్ లేదు, వీడు మేనేజ్ చేస్తున్నాడు. చెప్తా వీడి పని. ఏం బాలిక, ఏమన్నా పురాణ సందేహమా? యాగం చేస్తూ సినిమా పాటలు బాగానే పాడతారండి మీరు. శర్మిల గారు, వేద పండితుడిని పట్టుకొని మీరు అన్ని అసలు మీకు వేదం గురించి తెలుసా? ఎందుకు తెలియదండి? మనోజు అల్లు అర్జున్ అనుష్క నటించిన చిత్రం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నేను అడిగింది వేదం సినిమా గురించి కాదు, వేద మంత్రం గురించి. చెప్పు. నువ్వు చెప్పరా. ఈ పూటకు మీరు చెప్పండి. పర్వాలేదు, నువ్వే చెప్పరా. నేను చెప్పాను. పర్వాలేదు, ఈ రోజు నువ్వే చెప్పు. ప్రతి పూట నేను చెప్పుకుంటూ పోతే మీరేం పిక్తారండి? ఆకులు ఏయ్! నువ్వు 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 చెప్పు. పిచ్చి బాలిక, టక్కు టమారా గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మననంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయా? ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. అయినా ఇది శాస్త్ర పరీక్ష ఎందువా? మల్లె పువ్వు లాంటి నీకు, మంత్రదండ లాంటి నాకు, మాట మాట వస్తే నా మాట నేనే వినను. అరుంధతే చంద్రముఖే నాగవల్లే కాంచన యక్ష రాక్షస బ్రహ్మ రాక్షస భూత భేద పిశాచ సాకిని డాకిని అంజలి గీతాంజలి సహిత నాగవల్లే బంగారు బల్లే నోట్ల కిల్లే జరదా కిల్లే జామ్ జమః. ఇతి సంక్షిప్త వార్త సమాప్త. కేల్కతం దుకాన్ బంద. అమ్మా, గణాబాటికే పరీక్ష. నా సంస్కృత్ గురించి చెప్పరా. సార్ అంతా ఓల్డ్ సంస్కృతి, మీరు అప్పటికి ఇంకా పుట్ట. ఏ గో గో. ఓకే. వీడికి ఖచ్చితంగా మంత్రాలు రావు. చెప్తా. హలో మై ఫ్రెండ్స్, ఏం చదువుతున్నారు? చదవబడ ఒక లెక్క కూడా అర్థం కావట్లేదు. ఈ చదువును బ్యాన్ చేస్తే బెటర్ కదా. చదవలేక నాకు ఏడుపు వస్తుంది. అయ్యో, ఈ చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు. నా దగ్గర ఒక ఫస్ట్ క్లాస్ ఐడియా ఉంది. చదువుల తల్లికి దండం పెట్టుకొని చదివితే నీకు ఇంగ్లీషు, నీకు మ్యాథ్స్, మీ అందరికి మంచి చదువులు వస్తాయి. ఏది నేను చెప్పినట్టు చెప్పండి. సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నమస్తుభ్యం. కృష్ణ శాస్త్రి,
శాస్త్రి గారు, ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు. అదేంటండి, సరస్వతి నమస్తభ్యంలో సరస్వతిని తీసేసి అయ్యగారు నమస్తభ్యం అమ్మగారు నమస్తభ్యం అని చెప్పలేం కదండి. కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి. పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా, ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది. అక్కర్లేదు, ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది.